ప్రైజ్ ద లార్డ్. నిర్దోషియు నిష్కల్మషుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభము కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. హగ్గై గ్రంథము 1వ అధ్యాయము 5వ వాక్య భాగము. మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. ప్రతిదినము ప్రార్థించి వాక్యమును పఠించి దినమును ప్రారంభించుచున్న నా దేవుని ప్రియులారా, మనమందరము మన ప్రవర్తన విషయములో ఆలోచించేవారమై ఉండాలి. ఎందుకనగా మన ప్రవర్తన మన దేవుని ఎదుట ఎల్లప్పుడూ నిర్దోషమైనదిగా, నిష్కలంకముగా, అనింద్యముగా కనబడాలి. లోకములో ఉన్న వాటిని, జరుగుచున్న వాటిని, కుటుంబ పరిస్థితులను, ఇతరులను గురించి ఎక్కువగా ఆలోచించి మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో అని సరిచూసుకోలేని పరిస్థితులలో అనేకులు నిలిచిపోయారు. కావున మనము అలాగున ఉండకుండానట్లు కృపగల దేవుడు మనను ప్రేమించి మనకు హెచ్చరిక చేయుచు ఉన్నాడు. ప్రతి దినము మన ప్రవర్తన, మన చూపు, మన మాట, మన వినికిడి, మన నడక, మన పడక, మన హృదయ ఆలోచనలు ఇవన్నీ ఆయనకు ఇష్టముగా, ప్రియముగా, అనుకూలముగా ఉన్నవో లేవో అని ఆలోచించుచు ఆయన నామమునకు, సంఘమునకు అవమానము కలగకుండునట్లు ఆలోచించి జాగ్రత్త పడెదము. మన ప్రవర్తన మోసకరమైనదిగా, వ్యర్థమైన ప్రవర్తనగా, దుష్కామ ప్రవర్తనగా, మూర్ఖ ప్రవర్తనగా, దుష్ప్రవర్తనగా, చెడు ప్రవర్తనగా మనము జీవించకూడదు. మన ప్రవర్తన యథార్థమైనదిగా, న్యాయమైనదిగా, నీతి కలిగినదిగా ఉండవలెను. మన ప్రవర్తనను బట్టి మనకు ఫలము, ప్రతిఫలము దొరుకును. అందుచేత మన ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనేదము. మన ప్రవర్తనను బట్టి ఆయన మనలను స్వస్థపరచును. మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన అధికముగా చేసుకొని యెహోవా చేత దీవెన నొందెదము. మన ప్రవర్తన అంతటిని ఆయన అధికారమునకు అప్పగించుకొనేదము. మన ప్రవర్తనను మనము దిద్దుకొనేదము, శిక్షను తప్పించుకొనేదము. ప్రవర్తన విషయములో యథార్థవంతులుగా, సత్యవంతులుగా ఆయన దృష్టికి కనబడెదము. యోగ్యమైన మంచి ప్రవర్తన గలవారమై ఆయనను ఎదుర్కొనేదము. మన ప్రవర్తన విషయములో అనేకులకు మాదిరిగా నిలిచెదము. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులమై పరిశుద్ధుడని యేసయ్య రాకడలో ఆయనతో కూడా యుగయుగములు నిలిచి ఉండెదము. ప్రార్థన. జీవాధిపతి అయిన తండ్రి, నీ పరిశుద్ధ పాదములకి స్తోత్రాలు. మరొక మారు మీ పాదాల చెంత చేరి మీ జీవపు మాట చేత మా ప్రవర్తనను గురించి ఆలోచన చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకై మీ స్తోత్రం. మా ప్రవర్తన ప్రతి విషయంలో యథార్థమైనదిగా, న్యాయమైనదిగా, సత్యమైనదిగా, సత్ప్రవర్తన కలిగిన వారమై మీ దృష్టిలో మేము జీవించున్నట్లుగా కృప దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు. విరోధమైన ప్రతి కార్యాలు మాలో నుంచి తొలగించి మీకు ప్రియమైన ప్రవర్తనగా జీవించి మీరు ఆకడ సిద్ధపడినట్లుగా కృప దయచేయమని యేసు నామములో అడుగుచు ఉన్నాను తండ్రి. ఆమెన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ మీ వ్యక్తిగత ప్రవర్తన గురించి ఆలోచించి ప్రతిఫలము పొందుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.